దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము దినవృత్తాంతములు 1 గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. నువ్వు పని పూనుకొనుము. మనం పూనుకోవాలి. ఏదైనా ఒక మంచి కార్యం చేయటానికి పూనుకోవాలి. దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయటానికి, దేవుని కొరకు ఒక సాహస కార్యం చేయటానికి, దేవుని కొరకు మనము త్యాగం చేయటానికి ఏదో ఒక పని పూనుకోవాలి. దేవుని కొరకు మనము పని చేసేవారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మన కార్యములను సఫలపరిచి మనకు తోడుగా ఉంటాడు. ఏదైనా ఒక కార్యము సఫలం అవ్వాలి అంటే, ఒక కార్యము మన జీవితంలో మనకు సత్ఫలితం ఇవ్వాలి అంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని కృప మనకు తోడుగా లేకుండా మనం ఏ పనిలో కూడా జయం పొందలేం. మనం ఏ పని చేసినా మనకు అపజయమే కలుగుతుంది. కానీ దేవుని మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ పనిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని మీద భారం వేసి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం పనిని పూనుకోవాలి. ఒక పనిని తలపెట్టేటప్పుడు మనము దేవుని మీద భారం వేయాలి, ప్రార్థించాలి, ఆ పనిని దేవునికి అప్పగించాలి. దేవా, నేను ఈ పని చేయబోతున్నాను, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు దేవుడు ఆ పనిని విజయవంతముగా పూర్తి అగునట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం పని చేద్దాము, పని చేయటానికి పూనుకుందాము. దేవుడు మనకు తోడుగా ఉండి ఆ పనులను విజయవంతముగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.